తర్వాత కేటీఆర్ అనే ఆయన ఒక టీవీ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు. ఏం చెప్పిండు? మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, 300 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు. ఇలా ఆయనే అదే పని చేస్తున్నాడు. అమెరికాకి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, వేరే రాష్ట్రాలకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట కథలు పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు. ఇలా ఆయన ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు. ఏమన్నాడు? రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని చెప్పిండు. మార్చి 3వ తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వంటే, నేను ఇవాళ చెప్తున్నా. ఎందుకంటే నీకు ముఖం లేదు, క్యాండిడేట్లు లేరు, నీకు సూరత్ లేదు. మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు. మీ అయ్యా ఇదే కరీంనగర్, మెదక్, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, నీ బావ సిద్దిపేట ఎమ్మెల్యే. ఇంతమంది ఉన్న కాడ చెప్తాడు కదా ముచ్చట. మే 17వ తారీఖు నాడు మేము కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కథన ఉత్సాహం చూపెట్టింది అంటాడు. నేను అడుగుతున్న కేసీఆర్ ని, ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లకి నీకు క్యాండిడేట్లు కరువైరంటే అయ్యా తుపాకీ రావడా, ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా. మార్చి 3 నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ కోటేసి గెలిపించిర్రని ఓ దొంగ కబురు చెప్పేందుకు ఏళ్ళ కథలు తయారు చేసుకుంటుండు. ఏరి క్యాండిడేట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా, కాంగ్రెస్ వాడు కనబడితే కట్టెలు పట్టి కొడతారంటున్నావు కదా, మరి నీ బీఆర్ఎస్ వాడు ఏడి, ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా? కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది, జర్ర వెనుకకు చూడుర్రి. కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ పట్నాయక్ కలిసిండు, గెలిచిండా? ఓడిపోయాడు. కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్ధవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు, అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగన్ అన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి, 6 నెలలకో ఏడాదికో. స్టాలిన్ కూడా గెలిచిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు గోవిందా అవుతుంది. సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కు